చాలామంది వంటలు పెట్టుకొని వాక్యానికి దూరం అవ్వకూడదు. ఇది మనకు నేర్పిస్తున్నారు. వంటలు చేసి వెరైటీస్ చేస్తావా? చేసేసే. ముందుగా సిద్ధపాటు కలిగి ముందు చేసే. వాక్య సమయానికి మీరు కూర్చుని పోవాలి. కుటుంబం అంతా కూర్చుని పోవాలి. అది దేవుడికి ఇష్టం అన్నమాట. ఇక్కడ వాక్యం అవుతుంటే మీరు వంటల దగ్గర ఎవరు కుటుంబస్తులు కొన్నిసార్లు ఉండరు. ఎవరు ఉండకపోతే దేవుడు ఇప్పుడు మార్తా మరియా కేసులో చేసినప్పుడు మనకు చెప్పడా రేపు ఒక రోజున మీరు చేశారు, విస్తారమైన పనులు పెట్టుకున్నారు, కానీ మరి ఏం చేసిందో మీరు విన్నారు కదా. మీకు ఇప్పుడు చెప్తున్నప్పుడు మనకేమర్థం అవ్వాలి? నేను కూడా విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని వాక్యం ప్రకటించబడుతుందంటే ఆ వాక్యం దగ్గర వాలిపోవాలి రెక్కలు కట్టుకొని. దానికి దూరం అవ్వకూడదు. ఇప్పుడు ఈ చింతంతా దేని వల్ల కలిగింది? లోక సంబంధమైన వాటి కోసం ఏముండకూడదు. అందుకే మార్త లోక సంబంధమైన భోజనాలు, ఏర్పాట్లు, కార్యక్రమాల కోసం చింతిస్తుంది, విచారం కలిగి ఉంది. మరియ గురించి ఏమన్నాడు? ఉత్తమమైనదై ఏర్పరచుకుంది. కనుక క్రైస్తవుడు